రంజాన్ ఉపవాస దీక్షలు ముగిశాయి. ఉపవాస దీక్షలో వ్యక్తిగత పరివర్తన చెందామని, సమాజం పట్ల గౌరవం, మర్యాదలను కలిగి ఉంటామని, రంజాన్ నింపిన నైతికత, ధర్మ స్ఫూర్తిని సజీవంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈద్ మిలాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం ప్రముఖులు రంజాన్ మాసంలో క్రమశిక్షణ పెంపొందించుకున్నందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈద్, హోలీ వంటి పండుగలు ప్రజలకు ఒకరితో ఒకరు అనుబంధం ఏర్పరచుకోవాలని సందేశాన్ని ఇస్తున్నందున మనం ఒకరికొకరు పండుగలు జరుపుకోవాలనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సామాజిక ఐక్యత, సోదర భావానికి ప్రతీకగా పండుగలు నిర్వహించుకుంటున్నామని వివరించారు. అహ్మదియా ముస్లిం సమాజం శాంతిని ప్రేమించే సమాజమని, ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. అహ్మదియా ముస్లిం సమాజం యొక్క ఆధ్యాత్మిక జన్మస్థలం ఖాదియన్ కావడంతో ఖాదియన్ నివాసులందరూ తమ స్వస్థలం కమ్యూనిటీ యొక్క మానవతా కార్యకలాపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని గర్వంగా భావిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు మరియు జాతులకు నిలయమని అన్నారు. ఈ విధంగా ఇది ఒక అందమైన పుష్పగుచ్చాన్ని పోలి ఉందని ఆయన అన్నారు. అందువల్ల మన దేశ ఐక్యతను కాపాడుకోవడం చాలా అవసరమని మరియు మన దేశ పురోగతిని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు.